వెల్కమ్ టు ద బ్యూటీ ఆఫ్ ఊటీ. హాయ్ అందరికి. ఈ రోజు మనం ఈ వీడియోలో ఊటీ యొక్క బ్యూటీని మొత్తం చూసేద్దాం. ఇంత హాట్ సమ్మర్ లో ఒక సిటీ మొత్తం కూల్ గా మొత్తం గ్రీనరీతో ఉండడమే మన ఊటీ యొక్క స్పెషాలిటీ. ఈ ఊటీ ట్రిప్ కి నేను వచ్చిన ఫస్ట్ ప్లేసెస్ సోలూర్ టీ ఎస్టేట్. ఊటీలో ఎటు చూసినా మనకి టీ ఎస్టేట్స్ అయితే చాలా కామన్ గా కనిపిస్తాయి. ఈ టీ ఎస్టేట్ ని విజిట్ చేయడం నాకు ఇదే ఫస్ట్ టైం. రాగానే చిన్న పిల్లని అయిపోయి అటు ఇటు పరిగెట్టేసా. ఇంత పచ్చని ప్రకృతి మధ్యలో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఊటీలో ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అసలు మేము ఊటీలో ఏమేం ప్లేసెస్ విజిట్ చేసామో ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఇక్కడ ప్రశాంతంగా టైం స్పెండ్ చేసి ఊటీకి అయితే చేరుకున్నాం. ఊటీ మార్నింగే కాదు నైట్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఈ ఒక్క వ్యూ మనకైతే చెప్పేస్తుంది. నెక్స్ట్ ఇంకా అందరం చేరి జామింగ్ నైన్స్ తో హడావిడైతే చేసేసాం. ఇంకా ఊటీలో సన్ రైజ్ అయితే చాలా బాగుంటది. మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. ఊటీలో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఒక బ్యూటిఫుల్ గానే ఉంటది. మనం ఏ ప్లేస్ ని నో చెప్పడానికి వీల్లేదు. సో ఫస్ట్ వచ్చేసి మేము స్ట్రాబెర్రీ ఫామ్ కి అయితే వచ్చేసాం. ఇదైతే మనం ఇమాజిన్ చేసుకున్నంత పెద్ద ఫామ్ అయితే కాదు, బట్ ఓకే చూడొచ్చు. మనకి ఫామ్ తో పాటు నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ అండ్ స్ట్రాబెర్రీస్, డ్రై చెర్రీస్, కిస్మిస్ అండ్ ఆల్సో వైన్స్ ఇలా చాలా ప్రొడక్ట్స్ అయితే పర్చేస్ చేసుకోవడానికి పెట్టారు. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ కొండల నుంచి వ్యూసే చాలా బాగుంటాయి. ఈ వ్యూస్ అన్ని చూడండి. నాకైతే ఈ వ్యూస్ చూస్తేనే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మనం దెబ్బకొండ పీక్ వ్యూ కి అయితే వచ్చేసాం. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్ కి అయితే 20 రూపీస్, చిల్డ్రన్ కి అయితే 10 రూపీస్. ఇంకా స్టార్టింగ్ నుంచి చాలా దూరం వరకు స్ట్రీట్ మార్కెటే ఉంది మనకి. ఈ ప్లేస్ కి రావడానికి మీరు కొంచెం ప్లాన్ చేసుకునే రండి, ఎందుకంటే మేము వచ్చేసరికి 5:30 అలా అయిపోయింది. ఇది కింద గేట్ అయితే 5కే క్లోజ్, ఇంకా పైన అయితే 6 వరకే క్లోజ్. 6 అవ్వగానే అందరినీ పంపించేస్తారు. ఇంకా కింద ఎంట్రన్స్ నుంచి పై వరకు రావడానికి 1 km డిస్టెన్స్ ఉంటది. సో అందుకే ఈ ప్లేస్ కి రావడానికి మాత్రం ప్లాన్ చేసుకొని రండి.
అయ్యో పడిపోతావు బ్రో. సో ఎల్లగొట్టేస్తున్నారు మమ్మల్ని. అప్పుడు ఆల్వేస్ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి టీ ఎలా ప్రిపేర్ చేస్తారన్న మొత్తం మిషనరీ మెకానిజం అయితే చూపించేశారు. నేనైతే టీని స్మెల్ కూడా చేసేసా. ఇక్కడికైతే రావడానికి మనకి స్టార్టింగ్ లోనే ఒక బ్యాడ్జ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాడ్జ్ చూపిస్తే మనకి లోపల ఫ్రీగా చాక్లెట్ అండ్ టీ కూడా ఇస్తారు. ఇంకా ఈ ఫ్యాక్టరీని మొత్తాన్ని చూసేద్దాం పదండి. ఇక్కడికి పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకురావద్దు. ఇంక చాక్లెట్స్ అని గోల పెట్టేస్తారు. నేనైతే ఫేవరెట్ చాక్లెట్స్ తీసుకొని రిటర్న్ రిసార్ట్‌కయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఇదైతే మాకు డే 2. డే 1 అంతా ఏమేమి చూసామో మీకు ఆల్రెడీ చూపించేసాగా. ఇంకా డే 2లో ఫస్ట్ మేమైతే బోటింగ్‌కొచ్చేసాం. బోటింగ్ ఎంట్రన్సే చాలా బావుంది. మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి సరిపోయింది. ఇంకొంచెం లేట్ చేసుంటే మేము ఒక 2 అవర్స్ లైన్‌లోనే వెయిట్ చేసేవాళ్ళమేమో. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే మీరు కూడా ఊటీని బడ్జెట్‌లో 2 డేస్‌లో కవర్ చేయగలరు. సో గాయ్స్ ఈ ప్లేసెస్ అని మేము ఊటీలో బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా ఈ ఊటీ మెమరీస్ అన్ని మైండ్‌లో పెట్టుకొని ఊటీకి టాటా చెప్పేసాం. డూ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్.